జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ కూడా. అలానే మనకి మకర సంక్రాంతి, మకర కనుమ, మకర భోగి శుభాకాంక్షలు కూడా. అలానే మనకి ఇంకోటి ఉందండి, మనకి జనవరి మాసం 13వ తారీఖు పౌర్ణమి ఉంది, కోరల పౌర్ణమి. అలానే ఈ జనవరి మాసంలో పుట్టే వాళ్ళకి, పుట్టినరోజు చేసుకునే వాళ్ళందరికీ కూడా హ్యాపీ బర్త్డే. జనవరి మాసంలో ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు అవ్వాలి. జనవరి మాసంతో మొదలయ్యేసి ద్వాదశ రాశులు అందరికీ కూడా అందరూ జనవరి మాసంతో మొదలయ్యేసి డిసెంబర్ మాసం కల్లా కూడా అదృష్టవంతులు అవ్వాలి. ఎలాంటి కేసులు కానీ, కోర్టుకు వెళ్ళేది కానీ, పెట్టి కేసులు కానీ, స్టేషన్కి వెళ్ళేది కానీ, ఎలాంటి శత్రుభయం కానీ, శత్రుపీడ కానీ, గ్రహరీత్యా దోషాలు కానీ, శని దోషం, శుక్రదోషం, అలానే గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, మీకు అదృష్టాన్ని ఇవ్వకుండా ఉండేటువంటి ఎలాంటి చెడు ఉందో అవన్నీ కూడా తొలగిపోయి పటాపంచలు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీ గురువుగా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా అందరికి పటాపంచలు అయితే ప్రతి ఒక్క రంగాల్లో కూడా రాణించాలి. ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా దుఃఖాలతో లేకుండా అందరూ సుఖాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ దేవులందరూ కూడా మీ మీద కృప చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి చూసినట్టయితే కనుక రెండో స్థానంలో సూర్యుడితో అంటే రవితో కలిసినటువంటి బుధుడు, అంటే బుధాదిత్య యోగం అని చెప్పుకోవచ్చు. ఈ బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు మనకి డిసెంబర్ మాసంలోనే వస్తాడు. అంటే డిసెంబర్ మాసంలో బుధుడు రవి కలయిక ఉంటుంది. ఇది జనవరి మాసంలో బుధుడు మళ్ళీ మారుతాడు. రవి కూడా మనకి మళ్ళీ మకర రాశిలోకి వచ్చేస్తాడు. కాబట్టి 16వ తారీఖు తర్వాత అది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం 2 రకాల ప్రెడిక్షన్స్ చెప్పుకున్నాం. కాబట్టి జనవరి మాసం ప్రెడిక్షన్స్ మొత్తం చూసినట్టయితే కనుక 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడితో పాటు శని భగవానుడు ఉన్నాడు. ఈ శని భగవానుడు 2020 సంవత్సరం మార్చి 29వ తారీఖు సాయంత్రం 4 గంటల 21 మారేదానికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోస్లో. అలానే కనుక మనకి శని భగవానుడు మారిన తర్వాత వృశ్చిక రాశి వాళ్ళు అక్కడికే కాదుండే, మనకి ద్వాదశ రాశులు అందరికి కూడా కుడి ఎడమగా కొంతమందికి నైట్ లాటరీ తగిలిందా అన్ని ఇలాగ ఉంటుంది. కేరళ లాటరీ అని, దుబాయ్ లాటరీ అని మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం వీడియోస్. అవన్నీ మీరు నమ్మేసి కట్టకండి. అవన్నీ మోసపూరితమైనటువంటి వ్యాపారాలు. వాళ్ళు తప్పితే ఎవరు బ్రతకరు, అంటే వాళ్ళు తప్పితే ఎవరు బాగుపడరు. లాటరీలు కానివ్వండి, మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు కానివ్వండి, ఈ బెట్టింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ రాశి వాళ్ళకి ఫలించవు. అది ఎవరికో ఎక్కడో అదృష్టం రాసి ఉండి ఫలించినా ఆ డబ్బు మళ్ళీ పోతాయి. లాటరీ అంటే ఎలా ఉంటుంది అంటే 10 రూపాయలు లెక్కన కడతాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడైతే లక్షల్లోనే ఉంది. ఈ 10 రూపాయలు లెక్క కట్టిన తర్వాత ఎప్పుడో మీ కర్మ బాగలేకపోతే ఒక 100 రూపాయలు వస్తాయి. ఆ 100 రూపాయలు చూసుకొని 1000 రూపాయలు కట్టేదాన్ని పోతూ ఉంటాం. అంటే మనం దాని మీద బాగుపడేదైతే ఉండదు. అలాంటి ఈజీ మనీ కోసం అయితే ఎవరు వెతక్కండి. ఎవరికైతే మోసపూరితమైనటువంటి వ్యవహారాలు, కాల్స్ వచ్చినాయి నాకు లోన్ ఇస్తారు, ఎలాంటి షూరిటీ లేకుండా వ్యవహారాలు, ఇలాంటి క్రియలు ఈ యొక్క 2025వ సంవత్సరంలో చాలా ఎక్కువ అవుతాయి. ఆన్లైన్లో బిజినెస్లు, ఆ మనిషి కనిపించకుండా బిజినెస్లు, ఏఐ ద్వారా మాట్లాడేటువంటి బిజినెస్లు, అలానే బెట్టింగ్లు, అలానే ఏదైతే చెడు వ్యసనాలు ఉన్నాయో వీటన్నిటికీ కూడా పెద్ద లేకుండా, పిల్లలు లేకుండా అందరూ చెడిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయకండి. చెడు మాటలు వినకండి, చెడు జోలు వెళ్ళకండి, చెడు మార్గంలో చేయకండి. దానివల్ల మీరు బలవుతారు. అందరూ మిమ్మల్ని మోసం చేసేలా ఉన్నారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా ఉండండి. బోగసు మాటలు నమ్మకండి, బోగసు గురూజీలు నమ్మకండి, బోగసు ఉంగరాలు, బోగసు స్టోన్స్, లక్షల రూపాయలు పెట్టి స్టోన్స్, లక్షల రూపాయలు పెట్టి తాబీజులు, లక్షల రూపాయలు పెట్టి తాయెత్తు అంటారండి, లక్షల రూపాయలు తాయెత్తులు, యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు ఏవి కూడా ఫలించవు. అవన్నీ కూడా బోగస్. మీ చేతిలో మీరు కష్టపడి సంపాదించిన 10 రూపాయలు ఉన్నాయా, ఆ 10 రూపాయలు పెట్టి కుంకుమర్చన చేయించండి. ఆ 10 రూపాయలు పెట్టి నవగ్రహాల దగ్గర కుంకుమ వేసేయండి. ఆ ఒక 30 రూపాయలు ఉన్నాయా కొబ్బరికాయ కొట్టండి. 50 రూపాయలు ఉందా అగరబత్తి వెలిగించండి. అంతేకాని ఎలాంటి బోగస్ దగ్గరికి వెళ్ళేసి మోసపోవద్దు వృశ్చిక రాశి వాళ్ళు. ప్రత్యేకించి చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మందు పెట్టాలి, మంచి అమ్మాయిల్ని తీసుకోవాలి, పటాయించాలి, మంచి అబ్బాయిలకి ముందు పెడితే మన జీవితం మొత్తం సెట్ అయిపోద్ది. అలాంటి ఆలోచనలు చేయకండి. ఇది మోసపూరితమైనటువంటి వ్యవహారం. ఎవరైతే మీకు హిప్నాటిజం అని, చేతబొళ్ళని, బ్లాక్ మ్యాజిక్ అని చేస్తారో
వాళ్ళు బాగుపడతారు తప్పితే మీరు చెడిపోతారు. ఖచ్చితంగా మీరు ఆ రంగాల్లోకి వెళ్ళొద్దు. మీకు రాణించేందుకు గ్రహరీత్యా దోషాలు ఏమీ లేవు. అన్ని రకాల దోషాలు 2020 సంవత్సరంలో పంచలవుతాయి. ఏదైతే మహాకుంభమేళ ఉందో ఈ మహాకుంభమేళ రోజున మీరు స్నానం ఆచరించినట్లయితే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఫలించేలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 6 స్థానాలు ఏదైతే రాజ స్నానం అని ఉంటుందో ఈ రాజ స్నానం అనేది ఆచరించండి. ఖచ్చితంగా మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయేసి అందరికీ కూడా బాగుండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మార ప్రయత్నం చేయండి. మకర సంక్రాంతి, కనుమ, మకర భోగి రోజున కనుక పెద్దలకు చేసేటువంటి క్రయ ప్రక్రియ ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో మీ పూర్వీకులకి దోషాలు పోయేందుకు ఆ కార్యక్రమం చేయండి. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులు అవ్వండి. అంతేగాని ఎదుటి వాళ్ళు బోగస్ మాటలు నమ్మేసి మోసపూరితమైన వ్యవహారాలు 2020 సంవత్సరంలో చాలా చూస్తారు. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయకుండా కష్టపడి పని చేసి సంపాదించి ఆ మేర పోషించుకోండి ఫ్యామిలీని అంతాను. బోగస్ మాటలు నమ్మొద్దు. బోగస్ స్వామీజీలు కానీ, బోగస్ మంత్రాలు కానీ, బోగస్ విషయాలు కానీ, ఆన్లైన్లో చూసి మనీ పంపించడం లాంటి ఆన్లైన్ లాటరీ లాంటివి అయితే మీరు నమ్మేదానికి ఆస్కారం లేదు. కాబట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ విషయం చెప్తా అవుతుంది. ఈ మాట అందుకోసం చెప్తా ఉన్నాను. ఏదైతే వృశ్చిక రాశి వాళ్ళకు ఉందో వాళ్ళకి చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా అదృష్టం వరిస్తుంది. కాబట్టి బోగస్ మాటలు నమ్మకుండా ఇంట్లో ఉన్నటువంటిది లేదా కిరాణా షాపులో దొరుకుతాయి. ఈ మధ్యన సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయట. ఎండి మిరపకాయలు ఒక అరకిలో అంటే 500 గ్రాములు 500 గ్రాములు చింతపండు తీసుకొని కనుక మీరు పారేటువంటి నీటిలో కానీ లేదా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నవగ్రహ మండపంలో కనుక మీరు నవగ్రహాల్లో రాహుకేతు దగ్గర కనుక ఇవి కనుక మీరు ఉంచి వాటిని 9 ప్రదక్షిణాలు చేసి కనుక ఇవి ఉంచినట్లయితే మీకున్నటువంటి రాహువు కేతువు దోషం కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు తీసుకొచ్చి మీరు ఎలాంటి యజ్ఞాలు చేయించినా కూడా వాటి వల్ల ఫలితం లేదు. మీరు కష్టపడి సంపాదించింది ఏ పరిహారమైనా చేయండి, పనిచేస్తుంది. ఈ చిన్న పరిహారం చేయండి, మీకు సరిపోతుంది. అలానే మనకి గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేందుకు ఇది మర్చిపోయారు. ఇది ఏ రోజు చేయాలంటే మంగళవారం లేదా శుక్రవారం రోజున చేయండి, లేదు ఆదివారం రోజైనా చేయండి. మళ్ళీ గురువుగారు దానాలన్నీ బాగున్నాయి ఏ రోజు చెప్పలేదు అని మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు. అందుకని వారం అయితే మంగళవారం, శుక్రవారం, ఆదివారం తెలుగు అందరికి వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజులు చేస్తే మీకు సరిపోతూ ఉంది. కాబట్టి ఆ మేర చిన్నపాటి పరిహారం మీరు చేయండి. నెల మొత్తంలో ఎన్నిసార్లైనా చేయొచ్చు. మళ్ళీ ఇది కూడా మీకు డౌట్ వస్తుంది, ఎన్నిసార్లు చేయాలని. అందుకని నెల మొత్తంలో ఎన్నిసార్లైనా చేయొచ్చు. మీ పిల్లలు ఎవరైనా వృశ్చిక రాశిలో ఉంటే పెళ్ళిళ్ళు కాకపోతే విదేశానికి వెళ్ళాలనుకుంటే కూడా ఈ మార ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. నేను చెప్పినటువంటి చింతపండు మిరపకాయలు ఏవైతే ఉందో మీకు ఇంటికి దగ్గర వచ్చేటువంటి హరిదాస్ అని వస్తారు, వాళ్ళకి ఇచ్చినా కూడా మీకు ఈ మాత్రం పరిహారం అవుతుంది. అలానే గుమ్మడికాయ అని ఉంటుంది, మనకి మంచి గుమ్మడికాయ అంటారు. ఇంటికి కట్టుకునే గుమ్మడికాయ ఒకటి మంచి గుమ్మడికాయ అని ఉంటుంది. ఆ మంచి గుమ్మడికాయ హరిదాస్కి దానం ఇచ్చినట్లయితే మీకు మంచి ప్రయోజనం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. పెద్దల నుంచి ఉన్నటువంటి దోషాలు ఏమంటే కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మాత్రం ఈ యొక్క జనవరి మాసంలో ఏ రోజైనా చేరే ఈ దానం చేయొచ్చు. ఆ మేర ప్రయత్నం చేయండి. గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేందుకు, జనవరి మాసంలో అదృష్టవంతులయ్యేందుకు, ఇంకేమైనా లోపతాపాలు ఉంటే కూడా అవన్నీ తొలగిపోయేందుకు ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే మనం గ్రహరీత్యా తీసినటువంటి నెంబర్ కూడా ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని నిమిత్తంగా నెంబర్ కూడా రాసుకోండి. వృశ్చిక రాశి వాళ్ళకి నెంబర్ 48515448 48515448. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వస్తేనే భావనతో చెప్పాను. అలానే ఇది 135 సార్లు మీరు ప్రతిరోజు కూడా చదువుకుంటే, పాలన రూపంగా చేసుకుంటే, మీ చేతిలో ఒక గ్లాసు వాటర్ పెట్టుకొని లేదా హనీ తేనె పెట్టుకొని కనుక ఈ నెంబర్ని చదివి అది అందరూ కూడా తాగొచ్చు. మీరు తాగితే కూడా మీ లోపల ఉన్నటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కూడా, మీకు సైనస్ ప్రాబ్లము, ఆస్తమా, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఏదైనా చెడు గాలి, చెడు చోకినా కూడా ఈ నెంబర్ చదివి మీరు ఆ వాటర్ని సేవించినట్లయితే కూడా మీకు అలాంటి రుమ్మతులు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి జనవరి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.